గారికి మరి గత 75 సంవత్సరాల నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ సమాజానికి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో బీసీలు ఆత్మ గౌరవంతో బతకడానికి మరి ఏం చేస్తే కరెక్ట్ అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ బీసీ ఏజెండా ఎత్తుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి బీసీల ఆశాజ్యోతి మన అన్న తీన్మార్ మల్లన్న గారికి వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉండబడినటువంటి ఖమ్మం బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా వేదిక ముందు ఉండబడినటువంటి ఖమ్మం నుంచి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీ మీటింగ్ పెట్టాలన్నా సమావేశాలు పోవాలన్నా మరి మనం అక్కడ ఉండబడినటువంటి నాయకత్వాన్ని చూసి మనసులో ఉన్నప్పటికీ కూడా రావడానికి ఆలోచించేటటువంటి సందర్భం. ముఖ్యంగా ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లా ఇది. మరి ఆ యొక్క 3 మంత్రులను కూడా ఎదిరించి మా బీసీలకు ఏదో ఒక రోజు రాజ్యాధికారం రావాలి, అది రావాలంటే అలా తీర్మానం మల్లన్న వస్తున్న తీర్మానం మల్లన్న మాటలు వినాలని వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడిన వారి యొక్క అనుభవాలు చెప్తా ఉన్నారు. కానీ నేను మాత్రం ఒకటే చెప్తా ఉన్నాం, అడక్క తినేటటువంటి స్థితి నుండి పెట్టేటటువంటి స్థాయిలోకి రావాలని అందరం కోరుకుంటామా లేదా? అడుక్కునే పరిస్థితులు ఎవరైనా ఉండాలని అనుకుంటారా? ఉండవు కదా. అందుకని ముందు మనం అడుక్కునే కాడి నుంచి బయటకు వద్దాం. ఎవరి నా కొడుకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా, అక్కడ పాలించేటటువంటి వాళ్ళందరూ మనం బిచ్చం వేస్తే అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పోయినటువంటి చక్కరా కొడుకులు కదా, అవునా కాదా? వాళ్ళకి బిచ్చం వేసింది ఎవరు? మనమేనా కాదా? ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేస్తే కదా ఇక్కడ ఉన్నటువంటి మీ ఖమ్మం ధరలు అసెంబ్లీ పార్లమెంట్లోకి అడుగులు పెడుతున్నటువంటిది. వాస్తవేనా కాదా? అందుకనే సోదరులారా, ఎవడికో బిచ్చం వేసి వాళ్ళని అందరం ఎక్కించి తెల్లారిన కానుండి మనం మళ్ళీ 42% కావాలి, 52% కావాలి, మాకు రిజర్వేషన్ కావాలి, సర్పంచ్ సీట్లు కావాలి అని అడుక్కునేటటువంటి అవసరం మనకు ఉందా అని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఉన్నదా? మనకు అధికారం రావాలంటే తెలంగాణ రాష్ట్రానికి అధికారం వచ్చినటువంటి పరిస్థితి మనం